సరిగ్గా 4వ అధ్యాయంలో గొప్ప దేవుడు, పరలోకంలో ఉండేటువంటి గొప్ప దేవుడు, ఆ దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని మనం 4వ అధ్యాయంలో మనం పరిశీలన చేశామండి. పరిశీలన చేస్తూ 11వ వచనంలో ప్రభువా మా దేవా నువ్వు సమస్తమును సృష్టించితివి. చూసారా, సృష్టి అంతా దేవుని యొక్క చేతిలో ఉందండి. చరిత్ర అంతా కూడా దేవుని యొక్క చేతిలో ఉన్నట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయం. అందుచేత సృష్టి యొక్క ప్రారంభం నుంచి ఏమండి ఇప్పుడు జరిగేటువంటి నూతన సృష్టి, ఇప్పుడు జరిగేటువంటి కార్యక్రమాలన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటి విషయం. అంటే మొదటి నుంచి కూడా ఈ సృష్టి ప్రారంభించబడినటువంటి దినం నుంచి కూడా ఈ చరిత్రని దేవుడు ఏలుబడి చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఏంటనమాట, సృష్టి ప్రారంభంలో దేవుడు ఉన్నాడు కానీ రోమా ప్రభుత్వం లేదు. ఇప్పుడు కూడా ఆ రోమా ప్రభుత్వం యొక్క ప్రాబల్యం తగ్గిపోయిందండి. ఇప్పుడు కూడా దేవుడి యొక్క ఏలుబడి కొనసాగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయంలో చెప్పినటువంటి రీతిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నామండి. ఏంటంటే వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉన్నవాని నుండి 1:18 కూడా నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడని ఇతను కానీ ఇదిగో యుగయుగములు సజీవునై ఉన్నాను. ఇక్కడ యేసు క్రీస్తు చెబుతా ఉన్నాడు. ఆయనే స్వయంగా చెబుతా ఉన్నాడు. దేవుడే స్వయంగా చెప్తా ఉన్నాడండి. ఎవరో రికమెండేషన్ చేయవలసిన పని లేదండి. 1:8 అల్ఫయు ఒమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే. ఇక్కడ దేవుడు స్వయంగా తనకు తానుగా చెప్పుకుంటున్నాడండి. దేవుడు చెప్పుకుంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో కూడా తన భావనే చెప్పుకున్నాడు. ఇశ్రాయేలు ప్రజలు ఏ రీతిగా ఆయన నొప్పించారు, బాధ పెట్టారు అనే విషయాలు ఆకాశానికి భూమికి చెప్పుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అంటే తనకు తాను స్వయంగా చెప్పుకుంటున్నాడు. 1:8 దేవుడు, 1:18 యేసుక్రీస్తు తనకు తానుగా చెప్పుకుంటూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. 4వ వచనంలో 1:4 యోహాను గారు చెప్తా ఉన్నారు. సరే, 4వ అధ్యాయంలో దేవుని యొక్క స్వరూప దర్శనాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని మనం చూసామండి. ఆయన మొదటి నుంచి సృష్టి చివరి వరకు కూడా, ఆది నుంచి అంతం వరకు కూడా ఆయనే ఏలుబడి చేస్తాడు. రోమా ప్రభుత్వం క్రీస్తు ఏకాను ముందుగా స్టార్ట్ అయినటువంటి సంఘం అండి. స్టార్ట్ అయినటువంటి రాజ్యం రోమా రాజ్యం. ఇంచుమించుగా 400 సంవత్సరాలు, ఏడి 400 వరకు కూడా దాని ప్రభావం ఉందండి, రోమా రాజ్యం యొక్క ప్రభావం. ఆ మధ్యలోనే రోమా ప్రభుత్వం ఉంది. కానీ ఏమంటే దేవుని యొక్క రాజ్యం చూసారు, దేవుని యొక్క ఏలుబడి, ఆయన యొక్క డొమినియన్, ఆయన యొక్క ఏలుబడి సృష్టి ప్రారంభం నుంచి ఉంటుంది. అనాదిలో కూడా దేవుని యొక్క సంకల్పం ఉంది, మనం అందరూ చేసినట్టు. సరే, 5వ అధ్యాయంలో చూసేసరికి యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం గురించి అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 4వ వచనంలో దేవుని యొక్క గొప్పతనం, ఆయన యొక్క ఔన్నత్యం. ఏమంటే పరలోక రాజ్యం మరి ఒక తలుపు ఉన్నట్లుగా, అది తెరవబడినట్లుగా. ఏమంటే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి, దేవుని యొక్క ఔన్నత్యం ఏంటో కొన్ని విషయాలు మనం ధ్యానం చేసామండి. ఆయన స్తుతులు అనేటువంటి సింహాసనం మీద ఆసీనుడై ఉంటాడు. దాని మీద అక్కడ మనం ఆలోచన చేసామండి. 4 జీవులు, ముందు వెనుక కన్నులతో నిండిన 4 జీవులు ఉన్నాయని మనం నేర్చుకున్నామండి, అక్కడ చూసామండి. మరి అక్కడ ఒక ఇంద్రధనుసు కూడా ఉన్నట్లుగా మనం చూసామండి. అక్కడ 24 పెద్దలు ఉన్నట్లుగా కూడా మనం చూసాం. ఒక సింహాసనం మీద ఆసీనుడైనటువంటి దేవుడు, దానిలో ఆవరించి ఉన్నటువంటి ఒక ఇంద్రధనుసు అంటే ఆయనలో కనికరం అనేటువంటి సుగుణం ఉంది, ప్రేమ అనేటువంటి సుగుణం ఉందని చెప్పటం
మనం ఆ ఇంద్రధనుస్సు గురించి మనం కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. 4:3లో ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు మగతం వలె ప్రకాశించు ఇంద్రధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. ఒక ఇంద్రధనుస్సు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత అక్కడ ఒక సముద్రం ఉందండి. ఎందుకంటే ఆయన సమీపింపరానటువంటి దేవుడు. మొదటి తిమోతికి 6:16 చెప్పినటువంటి. అందుచేత గొప్ప దేవుడు. ఆయన యొక్క మహిమ ఏమంటే ఆయన యొక్క ప్రసన్నత ఉండే ఆసీనుడైన వాడి దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. చూసారు ఆయన్ని చూడాలన్నా చూడలేనటువంటి పరిస్థితి. అక్కడ అందుచేత మనం చూస్తా ఉన్నామండి. అక్కడ 4:8లో 4 జీవులకు 6 రెక్కలు ఉన్నాయండి ప్రతి జీవికి కూడా. చూసారు అవి ఆ 8 రెక్కలు అక్కడ ఉన్నాయి కదా, 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటున్నాం. అంటే దేవుణ్ణి చూడలేదు మేము అని చెప్పాం. కాళ్ళు కప్పుకుంటున్నాయి. అంటే దేవుడి దగ్గర మేము వెళ్ళలేము, మధ్యలో సముద్రం ఉంది. ఇటువంటి పరిస్థితి అనమాట. 2 రెక్కలతో ఎగిరేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నామండి. యెషయా గ్రంథం 6 అధ్యాయం 1 నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. కెరూబులు, గాబ్రియేలు దూత, మిఖాయేలు దూత అనేటువంటి ఒక లీడర్స్ ఉన్నారు. దేవదూతలు ఎంతో మంది ఉన్నారండి, కోటాను కోట్లు ఉన్నారని మనం నేర్చుకున్నామండి. ఎందుకంటే 5:11లో మనం చూసాం. కోటాను కోట్లు దేవదూతలు ఉన్నారు, వాళ్ళందరికి లీడర్స్ ఉన్నారు. దానిలో ముఖ్యమైనటువంటి వాళ్ళు 4 గురించి మనం ఆలోచన చేసాం. అందుచేత దేవుని దగ్గరికి వెళ్ళలేనటువంటి పరిస్థితి, ఒక సముద్రం అక్కడ అడ్డున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఏమండి మనం ఆలోచన చేసామండి. ఈ ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం వచ్చేసరికి అక్కడ సముద్రం లేదండి. అక్కడ సముద్రం అడ్డు లేనట్లుగా మనం చూస్తా ఉన్నాం. అయితే దేవునికి మనకు ఉండేటువంటి మధ్య రకంగా ఉండేటువంటి కొన్ని అడ్డు బండల్ని మనం తీసేసుకోవాలి. దేవుడు తీసేయడండి. ఆ అడ్డు బండల్ని మనమే తీసేసుకోవాలి. లాజరు బయటికి రా అన్నాడండి. మానవుడు చేయలేని పని యేసుప్రభు వారు చేశాడు, మంచిదే. కానీ రాయి డొర్లించుకాక అనలా. రాయి డొర్లించమన్నాడు. మానవుడు చేసే పని మానవుడు చేయాలి. దేవుడు చేసే పని దేవుడు చేస్తాడండి. మానవుడు చేసే పని మానవుడు చేయాలి. అంటే మనలో ఉండేటువంటి తప్పులు మనం తీసేసుకోవాలి. దేవుడు తీసేయడండి. మనలో ఉన్నటువంటి తప్పులు ఏంటి? మనం పాటలు పాడుతున్నాం. మరి పాటలు పాడేటప్పుడు వాయిద్యాలు ఉంటే అది దేవునికి అడ్డు అనమాట. ఈ రీతిగా కొన్ని మనుషులు కల్పించినటువంటి పద్ధతులు, దైవోపదేశములని వాళ్ళను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అనేటువంటి అడ్డంకుల్ని మనం తీసివేయాలి. చూశారు, కొన్ని మానవుడు చేసే పని మానవుడు చేయాలి. మానవుడు చేయలేని పని చూశారంటే ఏంటంటే 1వ అధ్యాయం, ప్రకటన 1వ అధ్యాయంలో దీని సంఘం నా స్థానిక సంఘం దగ్గరికి నేను వెళ్ళలేకపోతా ఉన్నాను. ఎఫ్సి సంఘం దగ్గరికి నేను వెళ్ళలేకపోతా ఉన్నానని యోహాను గారు, జబదేయి కుమారుడైనటువంటి యోహాను, ప్రకటన గ్రంథం రాసినటువంటి యోహాను బాధపడతా ఉన్నాడు. ఎంత బాధపడుతున్నాడంటే, నేను ఆదివారం ప్రభు దినాన్న నేను ఆరాధనలో పార్టిసిపేట్ చేయలేకపోతున్నానని బాధపడతా ఉంటే చుట్టూ సముద్రమే. ద్వీపం అంటే చుట్టూ సముద్రం ఉంటుంది. సముద్రమైన అడ్డు ఉంది. 2 మరి అది ఈదుకొని వెళ్ళాలంటే శరీరం చాలా బలహీనం. శరీరం అనే ఒక అడ్డు ఉందండి, అది బలహీనమైనటువంటి శరీరం. ఒక పక్క సముద్రం అడ్డు ఉంది. కానీ దేవుడు ఎంత గొప్పవాడో చూడండి. ఆ పర్వతం లాంటి సమస్యల్ని ఆయన సన్నిధిలో మైనవగా కలిగిస్తాడండి. చూసారు, ఆయన శరీరం ఉన్నా సరే ఆత్మవిషుడుగా ఆయన స్థానిక సంఘం దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసారా, పర్వతం లాంటి సమస్యలు, ఒక శరీరం అడ్డు ఉంది. ఆ శరీరం పద్మాసదేవులోనే ఉంది. ఆత్మ పరవశం చెంది మరి కొన్ని సంఘాలు దర్శించినట్లుగా, ఏమంటే ఒక ప్రకటన గ్రంథాన్ని రాస్తూ ఉన్నట్లుగా, చూసిన దాన్ని కూడా రాస్తూ ఉన్నట్లుగా చూశారు. పరలోకాన్ని సాక్షాత్తు చూశాడండి యోహాను గారు. అందుచేత
సముద్రం అనేట్టు కూడా దేవుడు పక్కన పెట్టేశాడండి. కొన్ని పెద్ద పెద్ద సమస్యలు ఆయన పరిష్కారం చేస్తాడు. మానవుడు చేయలేని పని ఆయన దేవుడు చేస్తాడు. ఆయన మనం చేసే పనులు మనం చేసేటువంటి వారంగా మనం కొన్ని అడ్డంకులు ఉన్నాయి చూసారా, ఈ కొత్త నిబంధన విధానంలో ఆ డాక్ట్రిన్స్ లో మనం చాలా పకడ్బందీగా ఉండాలని నేను మనం చేస్తా ఉన్నాను. సరే, ఇది